నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి అంతే చెప్తారు అంతే. కాబట్టి గోచారం ముందు గోచారమే చూసుకోవాలి. రైట్ రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా రైట్ దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ లోనే మనకి సూర్యుడు ఇక్కడే ఉన్నారు అనమాట. అంటే సెప్టెంబర్లో 16వ తారీఖు తర్వాత కన్యకి వెళ్తున్నారు సెకండ్ హౌస్ లో. 2 మంచి సంచారాలే. వీళ్ళకి కెరియర్ పరంగా గ్రోత్ అనేది ఉంటుంది, డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి అన్నమాట. అలాగే ఏంటంటే కొంతమందికి జాతకరీత్యా మనం చూసాము అంటే వేరే జాబ్కి హయ్యర్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్ మాత్రం చాలా బాగుంది, కానీ ఆర్థికంగా కొంత దెబ్బతినే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే కేతు 2వ ఇంట్లో ఉన్నారు. సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి అని చెప్పుకోవాలి. 8th రాహు ఉన్నారు కనుక ప్రాపర్టీ కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి తెలియకుండా తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకోకూడదు అనేది సూచన అనమాట. అలాగే ఏంటంటే మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం బాగుంటుంది. అంటే ఏంటంటే అటు లాసెస్ ఉంటాయి, కానీ రాబడి కూడా ఉంటుంది. రాబడి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉందన్నమాట. సో తప్పక ఆ టైంలో చేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, కెరియర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళకి కెరియర్ డెవలప్మెంట్లో కూడా ఏంటంటే పొజిషన్లో ఉన్న వాళ్ళకి బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ బాధ్యతలు నిర్వహించడం వీళ్ళు బాగా సక్రమంగా నిర్వహిస్తారు అనే చెప్పాలి. 7th హౌస్లో శని ఉన్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు కనుక తప్పక ఏంటంటే శ్రమ పడాలంటే పొజిషన్ ఎక్కువ అవ్వాలి. అదే పరిస్థితి ఉంటే ఎట్లా? సో ఆ సూచనలన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఆపర్చునిటీస్ మాత్రం ప్lentyగా వస్తాయి అని చెప్పుకోవాలన్నమాట. అలాగే స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే రిలీజియస్ ప్లేసెస్ కానీ, అలాగే రిలీజియస్ డిస్కోర్సెస్ కానీ వినే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళు ఏంటంటే దాన ధర్మాల్లో కూడా పాల్గొంటారు అనేది తెలుస్తోందన్నమాట. అండ్ మన పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు
గణపతికి ఎవ్రీడే చేయడం అనేది మంచిది. ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ ఎవ్రీడే కంటిన్యూస్‌గా చేయాలి. ఇదేంటంటే ఒకరోజు చేసేసి అయిపోయింది అనుకోవడానికి లేదు. సో, అది కంటిన్యూస్‌గా చేస్తే అటు హెల్త్ విషయంలో కూడా, ఎందుకంటే కుటుంబ పరంగా హెల్త్ విషయంలో కూడా కొంచెం సెన్సిటివ్‌గా ఉంది కనుక, అదే అటు కుటుంబ పరంగా అండ్ ఆల్సో హెల్త్ విషయం పరంగా కూడా కొంచెం కుదుట పడుతుంది అని సూచన అనమాట. తప్పక గణపతికి ఎవ్రీ డే చేయడం అనేది మంచిది. అటు అష్టోత్తరం గానీ, లేకపోతే సహస్రనామాలు గానీ, లేకపోతే గణపతిది ఏదైనా స్తోత్రం గానీ వినడం అనేది మంచిదనమాట. అలాగే శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవడం ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. శని దానం చేయడం, అలాగే దానం అంటే ఏంటంటే మనం నల్ల నువ్వులు ఎక్కువ ఇస్తాము. అండ్ ఆల్సో ప్రదక్షిణ చేయడం అనేది శనివారం ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఇవి 3 చేసుకుంటే ఏంటంటే కొంతవరకు మనకి ఆబ్స్టకల్ లేకుండా కొంచెం ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. బావుంటుందనమాట. కలర్స్ అండ్ అదే కలర్స్ విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళేంటంటే ఎక్కువ వైట్, పింక్, రోసెస్, ఈ రోజ్ కలరు వాడుకుంటే చాలా మంచిది. ఎస్పెషల్లీ ఆన్ సండేస్ వాడుకోవచ్చు. అండ్ ఎందుకంటే మనకి వీనస్ కూడా ఉన్నారు కదా మనకి సెకండ్ హౌస్‌లోని. సో, కొంచెం కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు, ఎందుకంటే కేతు గ్రహం కూడా ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు అనేవి తప్పదు కనుక, అలాగే ఈ రాశికి అధిపతి మనకి సూర్యుడు కూడా దిగుతున్నారు కిందకి. అంటే కన్యకి దిగుతున్నారు కదా మనకి 16థ్‌కి. ఆ టైంలో కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో. సో, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడానికి మనం ఈ పరిహారాలనేవి చెప్తున్నాం అనమాట. ఇది లాంగ్ టర్మ్‌లో మనకి పనికొస్తుంది. సో, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. పరిహారాలైతే చాలా చక్కగా చెప్పారు. శనీశ్వరుని ఆరాధించటం కానివ్వండి, ప్రదక్షిణలు చేయటం కానివ్వండి, ముఖ్యంగా గణపతిని వదలకుండా గణపతి స్తోత్రాలు చదువుకోవటం కానివ్వండి, దానాలు చేయటం కానివ్వండి, కలర్స్ విషయం అయితే చాలా మంచి కలర్స్ వైట్ అండ్ పింక్, బేబీ పింక్, ఇలా చాలా విషయాలు చెప్పారు. అన్నిటిని ఫాలో అవుతూనే జాతకాల్ని కూడా ఖచ్చితంగా పరిశీలించుకోండి. జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకునేటప్పుడు ముఖ్యంగా డాక్టర్ ఆర్‌బి సుధ గారి దగ్గరే మీరు మీ వ్యక్తిగత జాతకాల్ని చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ జాతకాల్ని గోప్యంగా ఉంచబడతాయి. 100% మీకు ఎలాంటి పరిహారాలు సూట్ అవుతాయి, ఏం చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఇవన్నీ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.